నమస్తే అందరికీ. నేనిప్పుడు నిల్చొని మాట్లాడుతున్న వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ వెంచరు. ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి వెంచరు. ఈ వెంచర్‌లో చాలా హౌజెస్ అనేది కన్‌స్ట్రక్షన్ చేసి, చాలామంది ఇక్కడ హౌజెస్ పర్చేజ్ చేసుకొని చాలామంది లివింగ్ ఉంటున్నారు. ఇదొచ్చేసి మనకి మెట్రో స్టేషన్‌కి దగ్గరలో ఉంటుంది. నియర్ బై వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ నేషనల్ హైవేకి అయితే ఇది చాలా దగ్గరలో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 133 గజాల్లో అయితే కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. 2450 డైమెన్షన్‌లో అయితే కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. బిల్డర్ ఎవరైతే ఉన్నారో తనకు ఎమర్జెన్సీ ఉండడం వల్ల ప్రైస్ తగ్గించుకొని కేవలం 79 లాక్స్‌కే 79 లక్షలకి అమ్ముతున్నారు. ఈ 79 లక్షల్లో మీరు కేవలం 10% పేమెంట్ చేసినట్లయితే రిమైనింగ్ అమౌంట్ అంతా మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. మీ సిబిల్ సపోర్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మీకు 90% అయితే బ్యాంక్ లోన్ రావడం జరుగుతుందండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే 15 మినిట్స్లో రీచ్ అవుతాము. వరంగల్ హైవే రోడ్కి అయితే 10 మినిట్స్లో రీచ్ అవుతాము. లొకేషన్ వచ్చేసి కాచవని సింగారం జానకి హోమ్స్ అనే హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం కెమెరా బ్యాక్ సైడ్ టర్న్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో, ఎలాంటి బ్రోకరేజ్ కానీ కమిషన్ కానీ పే చేయకుండా డైరెక్ట్గా బిల్డర్ దగ్గర మాట్లాడేసి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను హౌజెస్ ముందు ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో చూసినట్లయితే ఇండిపెండెంట్ హౌజెస్ అయితే చాలా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ ముందర ఉన్నటువంటి రోడ్ చూసుకున్నట్లయితే మనకి 30 ఫీట్ రోడ్, ఇది వచ్చేసి సీసీ రోడ్గా వేయడం జరిగింది. ఇక్కడ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. నీట్గా అయితే ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ క్వాలిటీగా ఉన్నటువంటి ర్యాంపు గేట్ అయితే చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్ చూపిస్తున్నాము. బ్యానర్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 2450 సైజులో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ అండి. 133 గజాల్లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూడవచ్చు. మనకు ఒక పెద్ద సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎక్సలెంట్గా అయితే వర్క్ చేయించడం జరిగింది. క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ సెట్ బ్యాక్స్ వదిలైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ స్టెప్స్ కింద ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాను. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి నీట్గా రావడం జరిగింది. అండ్ పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి తాండూర్ బండలతో అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగింది. నీట్గా గ్రనైట్ పట్టీలతో అయితే ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాను. మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా టేక్ వుడ్ తోటి చేయించారు. చాలా నీట్గా అయితే వర్క్ చేయించడం జరిగింది. క్వాలిటీగా వర్క్ వచ్చే విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియానే చూపిస్తున్నాను. హాల్ ఏరియా చూడవచ్చండి ఎంత మనకి స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి గ్లాస్ విండో అయితే రావడం జరిగిందండి. పెద్ద సైజుగా మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నాము. నీట్గా అయితే సీలింగ్ చేయించడం జరిగింది. ఆపోజిట్లో చూసినట్లయితే మనకి పెద్ద సైజ్ వచ్చే విధంగా టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది. వైట్ కలర్ మార్బల్స్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. నీట్గా అయితే వర్క్ చేయించారు. ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్నటువంటి హౌస్ అండి ఇది. ఎవరైనా మెట్రో స్టేషన్కి దగ్గర ఉండాలి, కనెక్టివిటీ బాగుండాలన్నట్లయితే ఒకసారి లొకేషన్ విజిట్ చేయండి. ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపించడం జరిగింది. డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, ఫిర్జాదిగూడ, కాచవని సింగారం, జానకి హోమ్స్ అనే హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి లో రూప్ ఏరియా రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి చౌకోట్స్ ఉన్నాయో వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి చౌకోట్ చూడవచ్చండి. మనకి కంప్లీట్గా గ్రనైట్ తోటి తేవడం జరిగింది. ఇలా ఉన్నట్లయితే మనకి వాటర్ నుంచి డ్యామేజ్ అయితే రాకుండా డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి గ్రనైట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చౌకోట్కి అయితే గ్రనైట్ లాగా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్లీగా రెడీ టు మూవ్ ఉన్నటువంటి హౌస్. నీట్గా అయితే కలర్స్ వేయడం జరిగింది అండ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ అయితే చూపిస్తున్నాము. స్పేషియస్ అయితే రావడం జరిగింది. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వరంగల్ హైవే రోడ్కి అయితే 5 మినిట్స్లో రీచ్ అవుతాము. ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే 15 మినిట్స్లో రీచ్ అవుతాము. ఈ హౌస్ యొక్క లొకేషన్ అన్నది కాచవని సింగారం జానకి హోమ్స్ అనే హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి అయితే ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ సీలింగ్ వర్క్ అయితే కూడా నీట్గా చేయించడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. సెట్ బ్యాక్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ తాండూరు బండలతో అయితే చుట్టూ మనకి ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగింది. అండ్ హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ అంతా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి నార్త్ వైపు ఉన్నటువంటి బోర్ పాయింట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగింది.
ఇది వచ్చేసి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. ఈ హౌస్ యొక్క రేట్ వచ్చేసి మనకి 79 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 10% డౌన్ పేమెంట్ చేసినట్లయితే రిమైనింగ్ అమౌంట్ అంతా బ్యాంక్ లోన్ వస్తుంది. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.